గీతం సంస్థ భూదోపిడీపై వైఎస్ఆర్సీపీతో పాటు వామపక్షాలు కూడా ఆందోళన చేపట్టాయి. వేల కోట్ల రూపాయల విలువైన భూములను సీఎం చంద్రబాబు తన బంధువు ఎంపీ శ్రీభరత్కు కట్టబెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. శుక్రవారం జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్లో చర్చ లేకుండానే నాటకీయ పరిణామాల మధ్య గీతం భూ బదలాయింపు అంశానికి ఆమోదం తెలిపారు మేయర్. చర్చ కోసం పట్టుబట్టిన వైసీపీ కార్పొరేటర్లపై టీడీపీ సభ్యులు వీధి రౌడీల్లా దాడి చేసి గాయపరిచారు. ఇలా దారుణంగా వ్యవహరించడం చరిత్రలో ఇదే తొలిసారి అని, ఇది విశాఖ చరిత్రలో బ్లాక్ డే అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో జరిగిన రసాభాస నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖ చరిత్రలో ఇది బ్లాక్ డే అని అన్నారు. అధికార టీడీపీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడి చేసి గాయపరిచారని, డిప్యూటీ మేయర్పై పాశవికంగా దాడి చేశారని, అవినీతికి, దోపిడీకి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేపడితే దాడి చేయడం ఏంటని బొత్స ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో సిగ్గు శరం లేకుండా భూముల్ని దోచేస్తున్నారని, 5,000 కోట్ల విలువ చేసే భూముల్ని చంద్రబాబు తన బంధువుకు చెందిన గీతం సంస్థకు కట్టబెట్టారని, ఈ రోజు బ్లాక్ డే అని బొత్స అన్నారు. ఈ కేటాయింపులపై చట్టపరంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. జీవీఎంసీ చరిత్రలో ఈ రోజు చీకటి రోజు. ఎప్పుడు చరిత్రలో కనీవిని ఎరగట్టుగా చట్టాన్ని చేతితో తీసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇవాళ వచ్చి జీవీఎంసీలో మేయర్ గాని, కూటమికి సంబంధించిన సభ్యులు గాని, అధికారులు గాని వీళ్ళు ప్రవర్తించిన తీరు మొత్తంగా రాజ్యాంగ విరుద్ధం. బలముందని, జులుముందని 10 మంది మా సభ్యులకి దెబ్బలు తగిలాయి. 5,000 కోట్లకు సంబంధించిన భూమిని 54 ఎకరాల 79 సెంటుని ఏ రకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారో, ఏ రకంగా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ దాన్ని సమర్థిస్తుందో దయచేసి విశాఖపట్నం ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను చూడమని చెప్తున్నాం. ఈ ఇవాళ జరిగిన ప్రొసీడింగ్స్ ఏవి కూడా అవి లా బైండింగ్ కాదు, అవి ఏవి చెల్లవు. చట్టరీత్యా దీనిపై కూడా మేము పోరాటం చేస్తాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ప్రారంభం కావడానికి ముందు జీవీఎంసీ ధర్నా చౌక్ దగ్గర శాంతియుత నిరసన దీక్ష చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. అనంతరం నల్ల కండువాలతో కౌన్సిల్ సమావేశానికి వెళ్లారు. గీతం యూనివర్సిటీ భూముల రెగ్యులరైజేషన్ ప్రతిపాదన ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని, ఇది అక్రమాలకు చట్టబద్ధత ఇవ్వడమే అవుతుందని చెబుతూ వైఎస్ఆర్సీపీ సభ్యులు సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకత తెలిపారు. వారి అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా జీవీఎంసీ కౌన్సిల్ భేటీలో గీతం భూముల క్రమబద్ధీకరణ కార్యక్రమాన్ని ముగించేయించింది చంద్రబాబు ప్రభుత్వం. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం నుంచి రసాభాసగా మారింది. తక్షణమే గీతం భూముల అంశాన్ని కౌన్సిల్ ఎజెండా నుంచి తొలగించాలని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. మేయర్ పోడియం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే మేయర్ పేలా శ్రీనివాస్ అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరించి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దౌర్జన్యం చేశారు. వేలు చూపిస్తూ సభ్యులను నెట్టేస్తూ అత్యంత దారుణంగా ప్రవర్తించారు. మేయరే అలా చేయడంతో రెచ్చిపోయిన టీడీపీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడికి కూడా తెగబడ్డారు. వారి దాడిలో 3 వైసీపీ కార్పొరేటర్లకు గాయాలయ్యాయి. వైఎస్ఆర్సీపీ సభ్యులను సస్పెండ్ చేసిన మేయర్ పీలా శ్రీనివాస్ అన్ని అంశాలను ఆయనే చదివేసుకుని ఆమోదించేసుకున్నారు. ఆ విధంగా 5,000 కోట్ల విలువయ్యే గీతం కబ్జా భూములను క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జీవీఎంసీ సమావేశానికి మీడియాను అనుమతించకుండా ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరించింది. మీడియా ప్రతినిధులకు పాసులు జారీ చేసిన జీవీఎంసీ అధికారులు అకస్మాత్తుగా అనుమతి నిరాకరిస్తున్నట్టు అందరికీ సమాచారం పంపించడంతో జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో ఏం జరుగుతుందో కూడా బయటి వారికి తెలియకుండా పోయింది. జీవీఎంసీ మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేస్తున్న వామపక్ష పార్టీల నేతలు మీడియాను తక్షణమే అనుమతించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులకు, వామపక్ష నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అత్యంత దురుసుగా ప్రవర్తించిన పోలీసులు వామపక్ష నేతలపై ఒకానొక దశలో దాడి చేసేంత పనిచేశారు.